అసలు రాథోడ్ ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, నీకు తెలిస్తే చెప్పు రాథోడ్, ఆయన చెప్పట్లేదు అని బాగి అనగానే, అంటే మిస్ అమ్మ సార్ ఇవాళ కొడైకెనాల్ వెళ్తున్నారు అని రాథోడ్ అనగానే, ఏంటి కొడైకెనాలా, ఎందుకు అని బాగి అడుగుతుంది. అంటే ఈరోజు అరుంధతి మేడం చనిపోయిన రోజు కదా మిస్ అమ్మ అని చెప్పి రాథోడ్ బాధపడి చెప్తూ ఉంటాడు. ఆ మాటని బాగి కూడా చాలా ఫీల్ అవుతుంది. ఇంకా మనవరి అన్నట్టు జోక్గా చూస్తూ ఉంటుంది. అక్కడేమో అమరేమో అదే పనిగా ఆరు ఫోటోలు దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే బాధపడుతూ ఉంటాడు. అక్కడ బావి కూడా చాలా బాధపడుతుంది. ఇంకా అలాగే కుమిలిపోతాడు. ఇది తెలుసు కదా, ప్రతి సంవత్సరం ఈ రోజు సారు కొడైకెనాల్ వెళ్తారని, అక్కడ ఆరుమారితో ప్రతి గడిపిన క్షణం అంతా గుర్తు చేసుకుంటారు అని రాథోడ్ అంటూ ఉంటారు. ఇంకా మనకు చిరాకు వస్తుంది. ఇంకా అలాగే యాదం చూస్తూ ఉంటుంది. పిల్లలకి ఈ విషయం తెలిస్తే బాధపడుతుంది చెప్పి చెప్పలేదు, అందుకే మీతో కూడా చెప్పలేదు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అక్కడేమో అమర్ పదే పదే ఆరు ఫోటోలు చూసుకుంటూ అలాగే ఉంటాడు. ఇంకా అలాగే బాగి రాథోడ్ కూడా అరుంధతి ఫోటో చూస్తూ ఉంటారు. ఇంకా బాగి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇలాగే ఒక్క ఫోటో చూసుకుంటుంది. సార్ ఈ రోజు ఎప్పటికి మర్చిపోరు మిస్ అమ్మ, ఎక్కడున్నా సరే ఈ రోజు కొడైకెనాల్ వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. అలాగే ఆరు మనంతో కలిపిన ప్రతి క్షణం అన్నీ సార్ గుర్తెచ్చుకోవాల్సిందే అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటాడు. ఇంకా ఆరు మనం దూరనప్పటి నుండి సార్ ఆయన మధ్యలో చేస్తున్నారుగా అని చెప్పి ఇంకా రాథోడ్ గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంకా అమ్మ అలాగే ఆరు ఫోటోని చూసుకుంటూ ఉంటాడు. ఈ 2 రోజులు పూర్తిగా ఆరు మేడం జ్ఞాపకాలతోనే సార్ ఉంటారు అని చెప్పేసి ఇంకా రాథోడ్ చెప్తూ ఉంటాడు. ఇంకా బాగా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ అక్క దూరంలో తను తట్టుకోలేకపోతాడు. మీరు ఆయన డిస్టర్బ్ చేయకండి మిస్ అమ్మ అని చెప్పి ఇంకా రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. ఇంకా బాగా కూడా మౌనంగా అలాగే ఉండిపోతుంది. అంటే ఈరోజు సార్ ఆరు కోసం కొడైకెనాల్ వెళ్తానమాట అని చెప్పి యాదమ్మ అనగానే, అసలు ఆరు కోసం వెళ్తానని చెప్పేసి గ్యారెంటీ ఏం చంపా అని ఇంకా మన డౌట్గా మాట్లాడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆరు మేడం కోసమే అమసలు వెళ్తానని చెప్పి రాథోడ్ చెప్తున్నాడుగా అని చెప్పి యాదవ్ అనగానే, ఆయన అమర్ ప్రతి సంవత్సరం వెళ్తున్నాడు కానీ ఈసారి వెళ్తుంది వేరే పని ఏమో, నాకు డౌట్ వస్తుంది అని చెప్పి మన అంటుంది. ఏంటి వేరే పని, ఏం పని యాదమ్మ అనగానే, నన్ను కనిపెట్ట కోసమే వెళ్తున్నాడేమో అని మన డౌట్గా పడుతూ ఉంటుంది. ఆయన ఆరు మనం చనిపోయిన రోజు కూడా ఆయనకి ఆ రోజు కూడా నీ పని ఏంటి అని చెప్పి యాదవ్ అనగానే, ఇదిగో ఆరుని చంపించింది నేను కదా, అలాగే ఆరు చావుతో పాటు హత్యను కూడా బాగా గుర్తుంటుంది. అలాగే ఆరు చంపిన హంతకుల కోసం అమర్ వెతుకుతూనే ఉన్నాడు కదా అని మనవరు చెప్తుంది. అప్పుడే ఇంకా అమర్ లగేజ్ తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంకా అందరూ అలాగే అమర్ చూస్తూ ఉంటాడు. ఇంకా అమర్ బాగి రాత్రికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అలా చూస్తూ బాగి పిల్లక్కడ అని అడుగుతూ ఉంటాడు. అమర్ అనగానే బాగి ఏమో అని చెప్పి అంటాడు. ఆనంద్ బాబు, ఆకాష్ బాబు, అంజలి పాప, బుజ్జమ్మ అందరు కిందకి డాడీ పిలుస్తున్నారు అని చెప్పి రాత్రి పిల్లలు ఇంకా స్కూల్ వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా అందరు బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటారు. ఇంకా వచ్చి ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. అమ్మాయిని పిల్లలు చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవుతున్నారా అని చెప్పి అమర్ అనగానే, చదువుతున్నాను డాడీ అని చెప్పి ఆకాష్ అని అంటూ ఉంటారు. నేను కూడా చదువుతున్నాను సార్, కావాలంటాను క్వశ్చన్ అడగండి నేను చెప్తా అని చెప్పి బుజ్జం అనగానే, బుజ్జమ్మ నడవని అని చెప్పి రాత్రి అంటూ ఉంటాడు. అడగండి అంకుల్ అని బుజ్జం అంటూ, ఇగో నా టెక్స్ట్ బుక్ తీసుకోండి అని బుజ్జం అనగానే, టెక్స్ట్ బుక్ ఏం అక్కర్లేదులే నేను కూడా చదువుకున్నాను, A+B² అని చెప్పు అని రాత్రి అనగానే ఇంకా బుజ్జమ్మ అని చెప్తూ ఉంటుంది. ఓహో అని చెప్పేసి బాగి అమర్ రాత్రి సంతోషపడుతూ ఉంటారు. సరే ఇప్పుడు అలాగే ఆ తర్వాత రాత్రి క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇక బుజ్జమ్మ నాన్ స్టాప్ అడిగిన క్వశ్చన్ చెప్తూ ఉంటారు. ఇంకా అమర్ బాగి అలాగే రాత్రి సంతోషపడుతూ ఉంటారు. ఇలాంటి రాతోడు అంకుల్ చిన్న చిన్నవి కాదు, పెద్ద అడగని చెప్తాను బుజ్జంగా. సరే నువ్వు బాగా చదువుతాలే అని చెప్పి రాత్రంగా, నువ్వు బాగా చదువుతున్నావు అమ్మా, కీప్ అని చెప్పి అమర్ అనగానే, థ్యాంక్ యూ సార్ అని చెప్పి బుజ్జం అంటూ ఉంటుంది. మామ క్వశ్చన్ అడుగుతావు రాతో అని ఆకాష్ అంటూ బ్యాగ్స్ బుక్స్ తీపోతూ ఉంటారు. టెక్స్ట్ బుక్ ఇస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా రాతోడు ఇంకా అలాగే పిల్లలు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా రాతోడు పిల్లలు చెప్పే క్వశ్చన్స్కి ఆన్సర్ విని సంతోషపడుతూ ఉంటారు. సూపర్ ఆనంద్ బాబు, కంగ్రాట్స్ ఆకాష్ బాబు, మీరు కూడా బాగా ప్రిపేర్ అయ్యారుగా అని చెప్పి రాతోడు పొగుడుతూ ఉంటారు. మమ్మల్ని మిస్ అమ్మ బాగా చదివించిన డాడీ అని చెప్పి ఆనంద్ ఆకాష్ చెప్తూ ఉంటారు. ఆ మాటలు మనవరే చాలా కోపం చూస్తుంటుంది. ఇంకో రాతోడు ఇంకో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళు అని అమర్ అంటూ ఉంటాడు. ఇంకా అంజు ఫీల్ అవుతుంది. ఏంటి డాడ్, అదేంటి డాడ్, అందరినీ అడిగారు కదా, నన్ను అడగరా ఏంటి, నేను కూడా బాగా చదువుతున్నాను కదా అంజు అంటూ ఉంటుంది. ఇంకా అమర్ ఇంకా చూస్తూ, ఇదిగో అదేం లేదు, ఇంకా నేను నీ మీద ప్రెషర్ పెట్టదలుచుకోలేదు అని చెప్పి అమర్ నాకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
ఇంకా అంజు ఏం మౌనం చూస్తుంది. నీకే నువ్వు ఇష్టపడి చదవాలి అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఎప్పుడు నువ్వు చదువుని ప్రేమిస్తావో అప్పుడే నేను అడగక్కర్లేదులే అని చెప్పి అమర్ అనగానే సారీ డాడ్, నేను మిమ్మల్ని స్కూల్లో హర్ట్ చేశాను కదా, ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి ఇంకా అంజు అన్నమాట ఇలా రా అని చెప్పి అమర్ అంజుని పిలుస్తూ ఉంటాడు. ఇంకా అమర్ ఇంకా అంజు దగ్గర తీసుకుంటూ ఉంటాడు. ఇంకా చూస్తూ నువ్వు చేసే అలరంటే నాకు కూడా చాలా ఇష్టం అంజు అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఇంకా అంజు ఇంకా ప్రేమ దగ్గర తీసుకుంటూ ఉంటాడు. కాకపోతే అల్లరితో పాటు చదువు కూడా ఉండాలి సరేనా, చిన్నప్పుడు మనం చేసే అల్లరి ఇదిగో పెద్ద అయ్యాక గతమవుతుంది కదా, అర్థమవుతుంది అని చెప్పి ప్రేమ నచ్చెప్తూ ఉంటాడు. చిన్నప్పుడు నేర్చుకున్న చదివి పెద్ద మన భవిష్యత్తు అయ్యి మనకు గుర్తింపు తీసుకొస్తుంది అని చెప్పి ఇంకా అమర్ అనగానే ఓకే డాడీ తప్పకుండా చదువుతానని చెప్పి మీరు ఎక్కడికి వెళ్తున్నారు కదా అని అంజు అనగానే చిన్న పని ఉంది 2 days వచ్చాను అమర్ అంటూ ఇంకా అంజుని ముద్దు పెట్టుకొని ఇంకా లేచి ఇదిగో నేను ఊర్లో లేదు కదని చెప్పేసి ఇదిగో మీరు అసలు చదవడం ఆపద్దు, మిస్ అమ్మని ఇబ్బంది పెట్టద్దు అని అమ్మ నచ్చుతుంది. మీరు లేకపోతే మిస్ అమ్మ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంది డాడ్ అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. అవును డాడ్, మిస్ అమ్మ మీకంటే డిసిప్లినే అని అంజు బాగా గొప్ప చెప్తుంది. సార్ మీరు ఊరు వెళ్తున్నారు కదా, మా స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళండి సార్ అని చెప్పి ఇంకా బుజ్జమ్మ అనమాట. అలాగే బుజ్జమ్మ రాతో పిల్లల్ని స్కూల్ దగ్గర దించి నన్ను అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేసే అని అమర్ అంటూ ఉంటాడు సార్ అని చెప్పి ఇంకా రాత అంటూ ఉంటాడు. ఇంకా బాగా అమర్ చూస్తూ ఇంకో నువ్వు పిల్లలు జాగ్రత్త సరేనా అని చెప్పి ఇంకా అమ్మ చెప్తూ ఉంటుంది. కానీ బాగా పదే కొడుకు అడుగుతుంది. ఇంకా భయం వేస్తూ ఉంటుంది. ఇదేంటి ఏమైనా అప్సరం జరుగుతుందా ఏమని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. మనల్ని మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. 2 పిల్లలు అని చెప్పి ఇంకా రాతాడు అంటే ఇంక పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తూ ఉంటాడు. పదే కొడుకుని అడుగుతుంది ఏంటి ఈయనేమో కొడైకెనాల్ వెళ్ళిపోతున్నారు, ఏంటి జరుగుతుందో ఏంటో అని చెప్పి ఇంకా బాగా భయపడుతూ ఇంకా వెనకాల వెళ్తాడు. వెనకాల మళ్ళీ మనోహరి అలాగే ఎవరు వెళ్తూ ఉంటారు. ఇంకా అమర్ ఇంకా కార్ సిద్ధమవుతుంటారు. పిల్లలు ఒకరితో ఒకరందరూ కార్లోకి కూర్చుంటూ ఉంటారు. బాగా ఇంకా వెనకాల వెళ్తుంటది. అక్కడ నుండి చూస్తూ ఇదిగో అమర్ సార్ గమనిస్తున్నావా, బాధ్యతలన్నీ బాగా మనకు అప్ చెప్తున్నారు అని యాదవ్ మనగానే అన్ని చూస్తున్నాను చెప్ప, అందుకే వీళ్ళ తొందరగా నా బిడ్డ కనిపెట్టి రణ్వీర్కి అప్ చెప్పి ఆ తర్వాత బాగీని బుజ్జమ్ని తరిమేసి అమర్ని నా సొంతం చేసుకుంటా అని చెప్పి ఈ డైలాగ్ ఎప్పుడు చెప్తున్నాలే చెప్పి నీకు బోర్ కొట్టలేదో కానీ విని నాకు విసుకొస్తుంది అని చెప్పి యాదవ్ అన్నమాట మనకు కోపం వస్తుంది. ఇంకా అలా నుంచొని అంతా గమనిస్తుంది. అనుకున్న విధంగా ఇంకా బాయ్ చెప్తూ ఉంటుంది. ఇంకా అమర్ కూడా బాగిని చూస్తూ ఇంకా బాయ్ చెప్పి ఇంకా బయలుదేరుతూ ఉంటారు. కానీ బాగి మనసులో మనకు కీడు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అలాగే నుంచొని చూస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ అలా గమనిస్తుంది. నేను కూడా వెళ్ళి చంపా అని మనం అనగానే నువ్వు అడగలుగుతావని యాదవ్ అంటుంది. ఇంటికి అమర్ వెళ్ళే చోటకి నేను వెళ్తా కొడైకెనాల్కి అని చెప్పి మనం అంటూ వెనకాల వెళ్ళడం సిద్ధమవుతుంది. అనుకున్న విధంగా అమర్ కొడైకెనాల్ వెళ్తూ ఉంటాడు. ఎరగలమంటారు సార్ అని చెప్పి డ్రైవర్ అనేది ఇంటికని చెప్పి అమర్ అంటూ ఉంటారు. మనోడి అమర్ కార్ని అలాగే ఫాలో అవుతూ ఉంటుంది. ఇంకా అమర్ మాత్రం పదే ఇంకా అలాగే ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇల్లు రాగానే ఇంకొకసారిగా ఇంకా అమర్ దిగిపోతూ ఉంటాడు. ఆరుతో గడిన ప్రతి క్షణం ఇంకా అమర్ అలా గుర్తొచ్చుకుంటూ ఉంటాడు. ఏంటి ఇంకా పాత విషయాలు మర్చిపోలేదా ఏంటి అని చెప్పి మనోడు అనుకుంటూ అయినా ఇదేంటి గతంలో అయిపోతాం ఏంటి, ఆరు చచ్చిపోయింది నేను చంపేశాను తలుచుకొస్తుంది దాన్ని కాదని చెప్పి మనం అనుకుంటూ అంతా చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ కూడా ఇంకా అలాగే ప్రతి విషయం గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా ఆరు ఉన్నప్పుడు తన జీవితం ఎలాగుందో అలాగే గడిపిన ప్రతి విషయాన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే నలుగురు పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటూ అన్ని తలుచుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే చాలా బాధపడుతూ ఉంటాడు. తనతో గడిపిన ప్రతి విషయాన్ని అన్ని విషయాలు గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆరు కాళ్ళ గాయపడడం అలాగే తన దగ్గర మందు రాయడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నా లైఫ్లో చాలా సంవత్సరాలు అసలు నువ్వు లేకుండా నేను గడిపేశాను, చివరి దాకా నేను నీతోనే ఉంటా, నిన్ను వదిలేదే లేదు అని చెప్పేసి అమర్ ప్రతి క్షణం గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా ప్రతి క్షణం ఆరుతో ఉన్న ప్రతి క్షణం ఉన్న విషయాలు అన్నీ గుర్తెచ్చుకొని అలాగే నుంచుకొని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే ఆరు తన ఎందాక ప్రేమించిందో మొత్తంతో గుర్తెచ్చుకొని ఇంకా అక్కడి నుంచి అన్నీ గమనిస్తూ అలాగే తలుచుకుంటూ ఉంటాడు. అదంతా దూరం నుండి వాడు గమనిస్తుంది. అప్పుడే ఇంకా చిత్రగుప్తుడు అలాగే నారద స్వామి వస్తూ ఉంటారు. అలాగే అమర్ని చూస్తూ ఉంటారు. ఇంకా ఒక్కసారిగా అమర్ మాత్రం పదే ఇంకా ఇల్లంతా చూసుకుంటూ ఉంటాడు. అమరేంద్రుడు తను పూర్వం ఉన్న ఇంటికి వచ్చాడుగా అని చెప్పి పాప అరుంధతి తనకు సంబంధించిన ప్రతి విషయం అన్నీ గుర్తెచ్చుకొని వెంటాడుతున్నాయి కదా. అమరేంద్రకి అరుంధతి లేని లోటు అసలు
ఎవరో పోర్చలేరు అని చెప్పి చిత్రగుప్తుడు అనుకుంటూ ఉంటారు. నారాయణ నారాయణ అని చెప్పేసి నారద మహాముని వస్తూ ఉంటాడు. ఇదేంటి అంతా కుశలమని చెప్పి నారద మహాముని అడగగానే ఇక మీరు వచ్చాక ఇంకేముంటుందిరా అని చెప్పి చిత్రగుప్తుడు అనగానే ఏంటి గుప్త అంటారు అని చెప్పి నారద మహాముని అంటూ ఉంటారు. ఏం లేదులే అని చెప్పేసి ఇంకా గుప్త అంటూ ఏం లేదు మహాముని తమగా అసలు మా సొగసంతా కొరతే ఉంటుంది అని చెప్పేసి అంటున్నా మీరు అడ్డుపడ్డారు అంతే అని చెప్పేసి కవర్ చేస్తూ అదే చిత్రగుప్తుడు అంటూ ఉంటారు. అవును నువ్వేంటి ఈ మధ్య ఈ భూలోకంలో తిరుగుతున్నావు ఎందుకంట ఏమైనా కార్యక్రమం ఉందా ఏంటి అని నారద మహాముని అనగానే రాగానే స్టార్ట్ చేశారు కదా మీరు ఏ కాలం లేదు మహర్షి అంటే ఆ బాలకుని చూడడానికి వచ్చా అని చెప్పి అమ్మని చూపిస్తూ ఉంటారు. నారద మహాముని అలాగే చూస్తూ ఉంటారు. ఆ బాలకుడు ఏదో విషయం మీద వచ్చి ఉంటారుగా అని నారద మహాముని అనగానే ఏంటి ఎందుకు వచ్చారో మీకు తెలియకుండా ఉంటుందా ఏంటా స్వామి అని చిత్రగుప్తుడు అనగానే ఏముంది అది బాగా చెప్పారు కదా దాని గురించి తీసుకొని కూర్చుంటాడులే అని చెప్పి నారద మహాముని అనగానే అవును ఇదిగో ప్రతి సంవత్సరం ఆయన వస్తూ ఉంటారు కానీ ఈసారి కూడా అందుకు వచ్చాడు కానీ కాకపోతే ఆయన భార్య చంపిన విషయం తెలుసుకుని వచ్చాడు. ఈసారి మీకు తెలుస్తుందా స్వామి అని చెప్పేసి చిత్రగుప్తుడు మాటకి అదేంటి నన్ను అడుగుతున్నావు అక్కడ నీకేం తెలియనట్టు మాట్లాడతావే అని మహర్షి అన్న మాటకి నాకు కొంచెం తెలుస్తుంది మహర్షి మీకు అన్నీ తెలుస్తాయి కదా అని చిత్రగుప్తుడు కానీ అసలు దేవుడు ఏం చేయబోతున్నాడో అసలు మనం ఏం చేయలేం కదా సరే మనం వెయిట్ చేసి చూద్దాము అని చెప్పి నారద మహాముని అంటూ ఉంటారు. ఇంత తర్వాత అలాగే అమ్మని గమనిస్తూ ఉంటారు. ఆ తర్వాత డ్రైవర్ వచ్చి సార్ ఇంట్లో వెళ్తారు సార్ అంటూ ఉంటారు. ఇంకా అమ్మ ఏమో నువ్వు వెళ్ళి కార్ చేయని చెప్పి అమ్మని సరే చెప్పి డ్రైవింగ్ కార్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా అమ్మ వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు. ఇంకా అలాగే మనవాడు కూడా ఫాలో అవుతూ ఉంటుంది. పద అని చెప్పి నారద మహాముని అలాగే చిత్రగుప్తుడు ఇంకా అమరు వెళ్ళే చోటుకి అదే పనిగా గమనిస్తూ ఉంటారు. వెనకాల మనవాడు ఫాలో అవుతుంది. చిత్రగుప్తుడు అలా చూసి మహర్షి చూసారా ఇదేంటి తినగొడ వచ్చింది అని చెప్పేసి చిత్రగుప్తుడు అనగానే ఆ దుష్ట బాల గురించి తెలుసుకోవడానికే కదా ఇదిగో అతను వచ్చింది అని చెప్పేసి నారద మహాముని అన్న మాటలకి ఈ బాలకి ప్రతిసారి తప్పించుకుంటుంది కదా మహర్షి ఇదిగో చిత్రగుప్తుడు మాటలకి ఈసారి సంకల్పం వేరేలాగా ఉండలే అని నారదుడు అనగాని అంటే ఏంటి ఇప్పుడు అమ్మకి మొత్తం నిజం తెలిసిపోతుందని చెప్పి చిత్రగుప్తుడు అంటూ ఉంటారు. తెలుస్తుంది కానీ కొన్ని విచిత్ర అన్ని సంఘటనలు జరగబోతున్నాయి చోటు చేసుకుంటే అని చెప్పేసి నారద మహాముని మాటలకి మన సంఘటనలు ఏంటి స్వామి చెప్పండి చిత్రగుప్తుడు ఆడుతూ ఉంటాడు. ఇదిగో నన్ను అడగాల ఎందుకు కంగారు ఎందుకు నువ్వే చూడు అని చెప్పేసి నారద మహాముని అంటూ ఉంటాడు. చిత్రగుప్తుడు మహాముని అలాగే మొత్తం అంతా గమనిస్తూ ఉంటారు. ఇంకా అమ్మ వెళ్ళాల్సి అని చెప్పేసి వెనకాలే మనం ఫాలో అవుతుంది. ఎక్కడికి వెళ్ళాల్సి అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటారు. ఇదిగో టెంపుల్ దారిలో ఒక మైలురాయి ఉంటుంది ఆడ తీసుకెళ్ళు అని చెప్పి అమరంగా సరే అని చెప్పి డ్రైవర్ అలాగే తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా మనల్ని అలాగే ఫాలో అవుతూ ఉంటుంది. అరుంధతి ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో అక్కడికి అమర్ వచ్చి ఇంకా ఆ కార్ ఆపని చెప్పి ఇంకా అక్కడ కార్ దిగి నుంచొని చూస్తూ ఉంటాడు. నాకు తెలిసి నువ్వు నెక్స్ట్ ఇక్కడికి వస్తావా అమరేంద్ర అని చెప్పి మనం అనుకుంటూ చూస్తూ ఉంటుంది. నీకోసం అది చంపించింది నేను గెలిచింది ఎక్కడ అని చెప్పి మనవాడికి నవ్వుకుంటూ అంతా గమనిస్తుంది. కానీ అమర్ మాత్రం ఇంకా చాలా బాధపడుతూ ఇంకా అలాగే మొత్తం అంతా చూస్తూ ఉంటాడు. ఆ రోజు తన కళ్ళ ముందే అరుంధతికి లారీ వచ్చి గుద్ది యాక్సిడెంట్ అవడం అంతా గమనిస్తూ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. చిత్రగుప్తుడు అలాగే నారద మహాముని కూడా అంతా గమనిస్తూ ఉంటారు. ఇంకా అదంతా ఇంకా ఒకసారిగా గుర్తెచ్చుకొని ఇంకా అది బాధపడుతుంటాడు. కళ్ళ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాడు. అరుంధతి ఇంకా దూరం అయిపోవడం ఇంకా తట్టుకోలేకపోతుంటాడు. ఒక్కసారి తన జీవితం అంతా మారిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. కళ్ళ ముందే అరుంధతి దూరం అయిపోవడం అలాగే తనతో పెళ్ళి అవడం ప్రతి క్షణం ఇంకా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నా జీవితం అంతా తారుమారు అయిపోయింది అని చెప్పేసి తను చనిపోవడం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత తనతో గడిపిన క్షణం గుర్తెచ్చుకొని ఏడుస్తూ ఉంటాడు. అసలు నా సగం ఊపిరి ఇక్కడే నేను పోగొట్టుకున్నాను అని చెప్పి అమర్ బాధపడుతూ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. నాకు నువ్వు దూరం అయింది కూడా ఇక్కడే కదా ఆరు అని చెప్పేసి అమర్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు అందరు తన కళ్ళ ముందు చచ్చిపోవడం అంతా గుర్తెచ్చుకుని తట్టుకోలేకపోతుంటాడు. ఇక్కడే కదా ఈ శ్వాస నీ గాల్లో కలిసిపోయింది అని చెప్పి చుట్టుపక్కల అంతా గమనిస్తూ ఉంటాడు. నా జీవితం అంతా వెతికినా సరే అసలు నేను అప్పుడు పోగొట్టుకుంది నీ శ్వాసని నేను ఎప్పటికీ నేను తిరిగి తీసుకురాలేను కదా నేను దక్కించుకోలేను కదా అని చెప్పి ఇంకా అమర్ బాధపడుతూ ఇంకా అలాగే నుంచొని చూస్తూ ఉంటాడు. ఇంకా ప్రతిదీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఆ రోజు అరుంధతికి యాక్సిడెంట్ అవడం తనతో గడిపిన ప్రతి క్షణం మళ్ళీ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా తట్టుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా అరుంధతి తనకు దూరమైన విషయం అంతా పదే గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే అరుంధతి తనతో ఉన్న క్షణం గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అసలు నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలతోనే కదా నేను ఇంకా నీ ప్రతి రూపాలుగా నేను పిల్లలు చూసుకుంటున్నాను అని చెప్పేసి అమర్ బాధపడుతూ ఉంటాడు.
ఈ తోడుగా లేకపోతే అసలు నేను ఏమైపోయేవాడినో అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతుంటారు. నేను కూడా అసలు ఎప్పుడో నువ్వు పోయినప్పుడే నేను కూడా గాల్లో కలిసిపోయేవాడిని అని చెప్పేసి ఇంకా అమర్ బాధపడుతూ ఉంటారు. పిల్లల వల్ల ఇంకా బతుకు అని చెప్పేసి గుర్తించుకొని బాధపడతాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు జరిగిన యాక్షన్ పదే పదే గుర్తించుకుంటూ ఉంటాడు. అలాగే అసలు నీ మరణం నాకు తీరని లోటు అయితే ఇదిగో నేను ఇంకా ఏం చెయ్యాలి అన్నట్టు బాధపడతాడు. అసలు ఆ మరణం వెనకాల అసలు ఎవరు చంపిన ప్రశ్నకి నాకు ఇంకా సమాధానం దొరకలేదు అని చెప్పేసి ఇంకా అమర్ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మనోడు మాత్రం అదే పని నవ్వుకుంటుంది. ఇంకా మనోడు గుర్తించుకుంటూ ఉంటుంది. అలాగే అనుకోకుండా ఇక అమర్ ఉన్నప్పుడు అప్పుడే బాబ్జీ ఇంకా లారీ వేసుకొని చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటాడు.